పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో ఖమ్మం లోక్సభ నుండి బరిలో ఉండే అభ్యర్థులు ఎవరనే చర్చ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఖమ్మం లోక్సభ స్థానానికి ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆయా పార్టీలు ఎవరిని బరిలో దించుతాయి అనేది పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. పార్లమెంటు నగర మోగిన ఖమ్మం లోక్సభకు సంబంధించి పార్టీల తరపున ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారనేది ఇంకా ఆసక్తికరంగానే సాగుతుంది. దీనికి సంబంధించి ప్రధాన పోటీ టీఆర్ఎస్కి మరియు కాంగ్రెస్కి మధ్య ఉంటుందంటూ కూడా ముఖ్యంగా భావిస్తున్నా కూడా దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య టికెట్ ఫైట్ అయితే ఫైనల్ స్టేజ్కి చేరింది. దీంతోపాటు మరొక 2 రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఎవరు బరిలో ఉండాలనేది కూడా తెలిసేటట్లు అవకాశం ఉంది. దీనికి ఇప్పటికే ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన వైసీపీ గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరడం, దాంతోపాటు వైసీపీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్లో చేర్చుకోవడం, దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ కావచ్చు ఇటు టీఆర్ఎస్ కావచ్చు మిత్రపక్షాలుగా ఉండటంతో ఈ రెండు కూడా కొంత స్నేహపూర్వక వాతావరణంతో దీనికి సంబంధించి జగన్తో కేసీఆర్ కూడా మంత్రాలు జరిపినట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కూడా చూడాలంటూ కూడా ఆయన తెలిపినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి టికెట్ ఒకవేళ రాకుంటే నల్గొండ నుంచి కూడా పోటీ చేయొచ్చు అనే వార్తలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా పోటీ చేస్తారంటూ కూడా వార్తలు వచ్చినాయి. ఇదే నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లో చేరడంతో ఆసక్తికరంగా జిల్లా రాజకీయాలనే మలుపు తిరిగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇక్కడ ఇస్తే గెలుస్తాడంటూ కూడా లోక్సభ స్థానం వస్తుందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ను కేసీఆర్ బరిలోకి దించుతారంటూ కూడా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో చర్చ ఎక్కువగా సాగుతుంది. దీంతోపాటు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వర్గ విభేదాలు కూడా కొత్త వారు వస్తే సమస్య పోతాయంటూ కూడా పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. ఇదే నేపథ్యంలో గతంలో ఖమ్మం అసెంబ్లీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నామా నాగేశ్వరరావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ తరపున ఇక్కడ పోటీ చేస్తానంటూ కూడా తన సన్నిహితులకు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతోపాటు టీడీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్లో ఒకవేళ నామా నాగేశ్వరరావు కనుక జాయిన్ అయి పోటీ చేస్తే మద్దతు ఇస్తామంటూ కూడా టీడీపీ వర్గాల్లో కూడా చర్చ సాగుతుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఆశావాహులుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ రేణుకా చౌదరి కావచ్చు, అలాగే వ్యాపారవేత్తగా ఉన్నటువంటి గాయత్రిరావు కావచ్చు, పోట్ల నాగేశ్వరరావు కావచ్చు, నాయకత్వంలో మిగతా కొంతమంది ఆశావాహులు కావచ్చు, వాళ్ళకి మరొకసారి చెక్కెదురు తప్పవదని చెప్పవచ్చు. దీంతోపాటు ఖమ్మం రాజకీయాలనే ఎప్పుడు రోజుకోలా మారుతూ ఉంటాయి. ఇదే నేపథ్యంలో కేసీఆర్ మనసులో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలోకి దించనున్నారు, అలాగే ఖమ్మం ప్రజలు టీఆర్ఎస్ గతం ఎన్నికల్లో చంపపెట్టలాగా ఒకే ఒక్క స్థానాన్ని ఇచ్చినటువంటి ప్రజలు ఈసారి లోక్సభకు సంబంధించి ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా నడుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలాగైనా అటు మహబూబాద్ స్థానం కావచ్చు, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కావచ్చు, ఇటు ఖమ్మం పార్లమెంట్ స్థానం కావచ్చు ఎలాగైనా గెలుచుకొని తెలంగాణ వ్యాప్తంగా 16 స్థానాల వరకు కూడా తమకు వచ్చే విధంగా ఇప్పటికే అధిష్టానం చర్యలు తీసుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. క్యాడర్కి సంబంధించి కూడా సర్వేలు సాగుతున్నాయి. ఏ అభ్యర్థిని నిలబెడితే ప్రజలు మద్దతు ఇస్తారు, అలాగే పార్టీలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే దానిపై కూడా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఖమ్మం రాజకీయాలనే రసవత్తంగా మారుతున్న నేపథ్యంలో ఇటు పోలింగ్కి సంబంధించి కూడా ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా గణేష్తో కిరణ్ ఖమ్మం.